హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారంతో మారుమోగిపోతుంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని కథనాలు, వదంతులు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం సమంత తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ నెడమోర్ను వివాహం చేసుకోబోతున్నారట. వీరిద్దరూ నేడు కోయంబత్తూరులోని ప్రముఖ ఈషా యోగా సెంటర్లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈషా యోగా సెంటర్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రసిద్ధి. అలాంటి ప్రదేశంలో పెళ్లి జరగబోతోందని చెప్పటం ఈ వార్తలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటి వరకు అటు సమంత వైపు నుంచి కానీ ఇటు రాజ్ నెడమోర్ వైపు నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్ళు, నిశ్చితార్థాల ముందు వారి తరపు నుంచి ప్రకటనలు వస్తూ ఉంటాయి. కానీ ఈ విషయంలో ఎలాంటి స్పందన లేకపోవటం, కేవలం వదంతులు మాత్రమే ప్రచారంలో ఉండటం గమనార్హం. ఈ వివాహ ప్రచారం ఊపందుకోవటానికి ముఖ్య కారణం రాజ్ నెడమోరు మాజీ భార్య శ్యామలిదే చేసిన ఒక పోస్ట్ అని చెబుతున్నారు. శ్యామలిదే సోషల్ మీడియాలో తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అన్న పోస్టు పెట్టడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అయితే ఆమె పోస్ట్ నేరుగా సమంత రాజ్ నెడమోర్ను ఉద్దేశించి చేసిందా అనేది స్పష్టంగా తెలియదు. కానీ సినీ వర్గాలు, నెటిజన్లు మాత్రం ఈ పోస్టును ఈ పెళ్లి రూమర్కు ముడిపెట్టి చూడటం మొదలుపెట్టేశారు. సమంత వ్యక్తిగత జీవితం ఎప్పుడు మీడియా, అభిమానుల దృష్టిలో ఉంటూనే ఉంటుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అన్న విషయంపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాజ్ నెడమోరుతో ఆమెకున్న సాన్నిహిత్యం గురించి గతంలో కూడా చాలా రూమర్లు చక్కర కొట్టాయి. రాజ్ నెడమోరుతో కలిసి సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో పనిచేశారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సెలబ్రిటీల విషయంలో ఇలాంటి రూమర్లు రావటం సర్వసాధారణం అయినప్పటికీ పెళ్లి వంటి అతి ముఖ్యమైన వ్యక్తిగత విషయంపై ఒక అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి కథనాలను కేవలం వదంతులుగానే పరిగణించాలి. సమంత అభిమానులు మాత్రం ఈ వార్తలపై మరింత స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె కెరీర్, ఆరోగ్య విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు అందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. ఇప్పుడు ఈ పెళ్లి రూమర్పై ఆమె ఎలా స్పందిస్తారు, నెడమోర్ ఏమంటారు, ఇవన్నీ కూడా చూడాలి అంటే, తెలియాలి అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.